జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇది మనం జాతరకు వెళ్ళినప్పుడు తీసుకెళ్లిన కవర్ కదా? అదే అండి. ఏముంది అందులో? రహస్యం. ఏం రహస్యం? నేను కూడా ఇంకా చూడలేదు. ముందు చూడు, లేదంటే దెబ్బైపోతావు. రహస్యం లేనిదే అవని ఎందుకెంత స్ట్రగల్ అవుతుంది? ఏం జరిగింది? ఇంకా జరగలేదు, జరగబోతోంది. అవని రూంలో కవర్ని కనిపెట్టాను. ఇందులో ఏదో రహస్యం ఉంది. అందుకే అవని తెగ భయపడిపోతుంది. ఇచ్చేయమని చెప్పండి అంకుల్. పర్సనల్ రూమ్ నుంచి పర్సనల్ వస్తువులను పర్మిషన్ లేకుండా టచ్ చేయడం కరెక్ట్ కాదు కదా అంకుల్. ఆహాహాహాహా, బంగారు కొండ. ఎంత మంచి మాటలు చెప్తుందో. లావణ్యకి అనుమానం వచ్చిందంటే అది మనం తెరిచి చూడాల్సిందే. అవును తాతయ్య, మన ఇంటి మనిషి కాదు కదా, ఎలా నమ్మగలం? అందులో మన ఇంటికి హాని తలపెట్టే విషయం ఏదైనా ఉందేమో. వారం ఉండి వెళ్ళిపోయే అతిథులను నమ్మొచ్చేమో గాని మామగారు, వారాలు వారాలు ఉండే అతిథులను మాత్రం నమ్మకూడదు మామయ్య గారు. అందులో ఏముందో తెలిసిపోతే ఇక మీదటి దీని గురించి ఏ గొడవ ఉండదు కదా. చూడమ్మా అవని, నీ మీద మాకు మంచి అభిప్రాయం ఉంది. అనుమానం వచ్చినప్పుడు క్లియర్ చేసుకుంటే మరోసారి నిన్ను ఏమీ అనకుండా ఉంటారు. మా మేలు కోరేదానివి, నువ్వెందుకు భయపడతావు? యాండి, అందులో ఏముందో తీసి చదవండి. చూడండి మావయ్య. అమ్మా అన్నపూర్ణాదేవి, ఎంతో కాలంగా దాగిన రహస్యం ఈ రోజు బయటపడబోతుంది. కాపాడు తల్లి. ఏముంది? షాక్ అయ్యేంతేముంది అందులో? ఇటీవమ్మా. అందరూ అంతలా షాక్ అవుతున్నారు. అందులో అంత పెద్ద రహస్యం ఏముందో నన్ను కూడా చూడనివ్వండి. ఇంత దూరం వచ్చిన తర్వాత మా పెళ్లి విషయం చెప్పేయడం మంచిది. దానికి ఏం సమాధానం చెప్తాం? శ్రీకర్ గారు ఇచ్చిన మా మ్యారేజ్ సర్టిఫికెట్ని ఇందులో జాగ్రత్తగా దాచుకున్నాను కదా. సర్టిఫికెట్కి బదులుగా టెండర్ లెటర్ ఎలా వచ్చింది? భగవంతుడా, మా మ్యారేజ్ సర్టిఫికెట్ ఏమైపోయింది? తీసుకో తీసుకో. ఒకవేళ నిహారిక ఏమైనా దాచేసిందా? నిహారిక కంటపడి ఉంటే మాకు పెళ్ళైన విషయం తెలిసిపోయిండేది. అందరికీ చెప్పేసి పెద్ద గొడవ చేసుండేది. అంటే నిహారిక కూడా తెలియదు. మరేమైంది? వెంటనే ఈ విషయం శ్రీకర్ గారితో చెప్పాలి.
చెప్పవని. మన మ్యారేజ్ సర్టిఫికెట్ కనిపించడం లేదండి. కవర్లో సర్టిఫికెట్ కి బదులుగా ఏదో టెండర్ కి సంబంధించిన లెటర్ ఉంది. అసలేం జరిగిందంటే లావణ్య నా రూమ్ లోకి వచ్చి అవని కూల్, మన మ్యారేజ్ సర్టిఫికేట్ నా దగ్గర భద్రంగా ఉంది. ఏంటి? అందులో పేపర్స్ మార్చింది నేనే. నిహారిక కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి. ఏ క్షణంలో అయినా సర్టిఫికేట్ని చూసిందంటే ప్రాబ్లం అవుతుందని, ఎలాంటి రిస్క్ రాకూడదని నేను అలా చేశాను. బుద్ధుందా మీకు? కామన్ సెన్స్ ఉందా మీకు? ఈ విధంగా చేశాను అవని అని నాతో ముందే చెప్పాలి కదా. అంటే అవని, మాట్లాడకండి. నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? అవని అది మాట్లాడకండి. గుండాగినంత పని అయింది తెలుసా? నువ్వింతలా ఫీల్ అవుతావని అసలు. మాట్లాడకండి. లావణ్య అందరి ముందు ఆ కవర్ బయట పెట్టేసరికి కాళ్ళ చేతులు వణికిపోయాయి తెలుసా? మాట్లాడరేంటి? నువ్వే కదా మాట్లాడద్దన్నావు. అంటే మాత్రం వదిలేస్తారా? అది నేను ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వే. కావాలని ఆ పాట పెట్టారు కదా. అయ్యో రామరామ, నేనంత స్మార్ట్ కాదమ్మా. నాకంత స్పాంటేనిటీ లేదు. ఏదో కోఇన్సిడెంటల్గా అలా జరిగింది అంతే. 1 సెకండ్. పక్కకు వచ్చేసానులే. నువ్వు చాలా కంగారు పడిపోయావని నీ మాటలను బట్టి అర్థమైంది. జరిగిన దానికి ఐఎమ్ వెరీ 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 సారీ. సారీ చెప్పాను కదా. కోపం తగ్గలేదా? నువ్వు కోపంలో కూడా అందంగా ఉంటావులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.